ఇక్కడికి వచ్చేసిన ఆత్మస్వరూపులందరికీ నమస్కారం. అలాగే మనకు ఈ జ్ఞానాన్ని అందిస్తున్న గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సత్సంగాన్ని స్టార్ట్ చేద్దాం. నా పేరు లావణ్యలత. నేను బద్దెవల వెంకన్నపాలెం హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నేను 2001లో ఈ ధ్యానానికి రావడం జరిగింది. 2005 నుండి ధ్యానంతో ఎక్కువగా కనెక్ట్ అవ్వడం జరిగింది. పోతే ఈరోజు మనం చర్చించబోతున్న విషయము ఏంటంటే సాధనా ఫలము ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఆ ఫలితాన్ని మనం ఎంత తొందరగా తీసుకోగలము అనేది, అలాగే మహాత్ములు, యోగులు, ఆత్మజ్ఞానులు ఒక సాధన చేస్తున్న సాధకునికి ఎంతగా సహకరిస్తారు అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణతో చెప్పుకుందాం. సరే, ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబము, ఆ కుటుంబంలో ఒక తల్లి, ఒక కొడుకు ఉండేవారు. ఉంటే ఆ పిల్లవాడు ఒకసారి ఆడుకొనేసి వచ్చి బాగా దాహం వేస్తుంది. అమ్మ నాకు బాగా దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వవా అని అడుగుతారు. అడిగేసరికి సరే నాన్న అని వాళ్ళమ్మ నీళ్ళు ఇస్తుంది. ఇచ్చేసరికి తర్వాత వెంటనే ఆ అబ్బాయికి ఒక సందేహం వస్తుంది. ఏంటంటే, అమ్మ దాహం వేస్తే నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావు, ఈ ప్రపంచంలో ఎంతోమంది ప్రాణులున్నాయి, మనుషులున్నారు, అందరున్నారు కదా, వాళ్ళకి కావలసిన నీళ్ళన్నీ ఎవరిస్తున్నారు అని అడుగుతారు. అడిగితే ఇంకెవరిస్తున్నారు నాయన, ఆ నారాయణుడు ఇస్తున్నాడు అని చెప్తారు. చెప్పేసరికి సరే అనుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఆ పిల్లాడి వయసు ఒక 6 ఏళ్ళు. ఆ తర్వాత ఇంకోసారి ఆకలిస్తుంది, అన్నం పెట్టు అని అడుగుతాడు. అన్నం పెడుతుంది. అమ్మ నాకు ఆకలిస్తే నువ్వు అన్నం పెట్టావు, మరి ఇంతమంది జనాలకి అన్నం ఎవరు పెడుతున్నారమ్మా అని అడుగుతాడు. ఇంకెవరు పెడుతున్నారు నాయన, ఆ నారాయణుడే పెడుతున్నాడు అని చెప్తుంది. అవునా అనేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆడుకుంటూ బాగా ఆయాసపడుతూ వస్తాడు, పరిగెత్తుకుంటా గాలి అంటూ వస్తాడు. అప్పుడు మళ్ళీ ఒక సందేహం వస్తుంది. అమ్మా గాలి లేకపోతే మనం బ్రతకలేం కదా, మరి ఇంతమందికి సరిపడా గాలి ఎవరిస్తున్నారు అని అడుగుతాడు. ఇంకెవరిస్తున్నారు నాయన, ఆ నారాయణుడే ఇస్తున్నాడు అని చెప్తారు. అవునా అమ్మా, ఇంతమందికి ఇన్ని ఇస్తున్న ఆ నారాయణుడు ఎవరు అంటాడు. అమ్మా నాన్న ఆయన్ని దేవుడు, పరమాత్మ అని అంటారు అంటాడు. ఇంత గొప్ప ఆయన ఎక్కడుంటాడమ్మా అని అడుగుతాడు. మళ్ళంటోళ్ళకి ఆయన కనిపించాడు నాయన అంటాడు. మరి నువ్వెలా చెప్పావు ఉన్నాడని అంటాడు. తపస్సు చేసిన వాళ్ళు, మునులు, ఋషులు, మహాయోగులు ఉన్నారు నాయన, వాళ్ళందరూ ఆయన్ని చూస్తున్నారు, అలాంటి వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను అంటారు. అట్లయితే ఆ మునులు, ఋషులు వాళ్ళంతా ఎక్కడుంటారమ్మా అని అంటారు. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక, అదో దూరంగా కొండలు కనిపిస్తున్నాయే, ఆ కొండల కాడ ఆ మునులు, ఋషులు ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు, అక్కడికి ఎవరు వెళ్ళలేరు నాన్న అని చెప్పి దాటేస్తుంది. సరే అయితే అనుకొని ఇంకా ఆ రోజు నిద్రపోతారు. ఉదయాన్నే తెల్లవారుజామున ఈమె లేచేసరికి పిల్లవాడు లేడు. ఏమైపోయాడు పిల్లాడు? నారాయణ్ణి ఎత్తుక్కుంటా వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అడవిలోనికి. నడుస్తున్నాడు వెళ్తున్నాడు. గాఢాంధకారమైన సాయంకాలం కూడా అయిపోయింది. అడవంతా నడిచాడు, చాలా దూరం వెళ్ళిపోయాక అక్కడ అలసిపోయాడు. నీళ్లు లేవు, ఆహారం లేదు. అయినా నేను నారాయణ్ణి చూడాలి, ఆ దేవుణ్ణి నేను చూడాలి అనుకొని ఆ తపనతో ఆ పిల్లవాడు వెళ్ళిపోయాడు. వెళ్తున్నాడు. అప్పుడు అక్కడ నారదుడు కనిపించాడు. ఆ దారిని వస్తుంటాడు. నాయనా ఇంత చిన్నపిల్లాడివి ఈ అడవిలో ఏం చేస్తున్నావు అని అంటే, నేను నారాయణుడిని చూడ్డానికి వెళ్తున్నాను అంటాడు. నారాయణుడికే నీకెందుకు కనిపిస్తాడు అంటే, తపస్సు చేస్తే కనిపిస్తాడంట కదా, మా అమ్మ చెప్పింది. ఇక్కడ చాలామంది ఋషులు ఉన్నారంట కదా, వాళ్ళందరికీ కనిపిస్తాడంట, అందుకే నేను కూడా వాళ్ళని చూడాలని వెళ్తున్నాను అని చెప్తాడు. అయ్యయ్యో నువ్వు చిన్నపిల్లాడివి నాయన, ఆకలికి, దాహానికి, ఈ ప్రకృతి వైపరీత్యాలకి నువ్వు తట్టుకోలేవు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, అమ్మ ఎత్తుకుతుంటుంది అంటే,
నేను నారాయణుణ్ణి చూడందే వెళ్ళనుగాక వెళ్ళను అంతే అని గట్టిగా చెప్తాడు. గట్టి పట్టుదలతో వచ్చాడు పిల్లాడు అని అంటాడు. నువ్వు నాకేదైనా సహాయం చేయగలిగితే చెయ్యి అంతే అని అంటాడు. సరే నాయన, అదిగో అక్కడ నీళ్లు పారుతున్నాయి, అక్కడ ఒక మంచి చెట్టు ఉన్నది, ఆ చెట్టు కింద ఉండి ఒక మంత్రోచ్చారణ చెప్తాడు. ఓం నమో నారాయణాయ అనుకుంటా తపస్సు చేసుకుంటూ ఉండు, ఏదో ఒక రోజుకి నీకు నారాయణమూర్తి యొక్క దర్శనం అవుతుంది అని చెప్తాడు. బాగుంది అనుకొని ఆ పిల్లాడు వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడ? ఆ చెట్టు కింద. 6 ఏళ్ళప్పుడు స్టార్ట్ చేశాడు. 6 ఏళ్ల నుంచి చేయంగా బాల్యం అంతా అయిపోయింది. తర్వాత యవ్వనం వచ్చింది. యవ్వనం అంతా కూడా అయిపోయింది. అక్కడ దొరికే పండ్లు, ఫలాలు, వేర్లు ఇవి తింటున్నాడు. మిగతా కాలం అంతా ధ్యానం చేసుకుంటున్నాడు. యవ్వనం అయిపోయింది. నడి వయసు వచ్చింది, బాగా శక్తితో ఉండే వయసు మొత్తం అయిపోయింది. నడి వయసు కూడా అయిపోయింది. వృద్ధాప్యం వచ్చింది, అది కూడా అయిపోయింది. ఈయనేమో తపస్సు చేస్తూనే ఉన్నాడు, ఇంకా నారాయణమూర్తి దర్శనం అయితే కాలేదు. తర్వాత ఇంకా వారం రోజుల్లో ఈయన శరీరాన్ని వదిలేస్తాము అని ఆయనకి తెలిసిపోయింది. ఇంత సాధన చేశాడు కదా, ఆ సాధనా శక్తి వల్ల ఇంకా వారం రోజుల్లో నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను అని ఆయనకు అర్థమైపోతుంది. భలే కోపం వచ్చేస్తుంది. ఎవరికి? ఆ అబ్బాయికి. అంటే అక్కప్పుడు అబ్బాయి, ఇప్పుడు వృద్ధుడు. చాలా కోపం వచ్చేసి లేచి, ఓ నారాయణ, ఓ పరమాత్మ, నువ్వు నిజంగా ఉన్నావా? ఎందుకు ఇంతమందిని మోసం చేస్తున్నావు? నా బాల్యం అయిపోయింది, నా యవ్వనం అయిపోయింది, నా నడి వయసు అయిపోయింది, నా వృద్ధాప్యం కూడా అయిపోయింది. వారం రోజుల్లో ఇంకా నేను మరణిస్తాను. కానీ నీ దర్శన భాగ్యం నాకు కలగలేదు. నువ్వింత కఠినుడివా? నీ మనసు ఇంత కాఠిన్యంతో కూడి ఉంటుందా? బండ రాయివా అని నోటికొచ్చినట్లుగా బాగా పరిశుభ్ర మాటలతో తిడుతూ ఉన్నాడు. ఆవేశం వచ్చేసింది బాగా. వచ్చేసరికి అప్పుడు నారాయణుడు ఎవరు వచ్చారు? నారద మహర్షి వచ్చారు అక్కడికి. నాయన తపస్విన్ముని అంటే పేరు కూడా మారిపోయింది. అంటే 6 ఏళ్ల వయసు నుంచి ఏం చేస్తున్నాడు ఆయన? తపస్సే చేస్తున్నాడు. అందువల్ల తపస్విన్ముని అయిపోయింది ఆయన పేరు. తపస్విన్ముని. ఏంటి ఈ ఆవేశం? ఏంటి? ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఇంతటి ఆవేశాన్ని మేము చూడలేదు, ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు అని అంటాడు. నారద, నువ్వే సాక్ష్యం, నేను ఏ వయసులో ఇక్కడికి వచ్చాను? ఎప్పుడు వచ్చావు నాయన? 6 ఏళ్ల వయసుకు వచ్చున్నావు నువ్వు. మరి నా వయసు ఇప్పుడు ఎంత? 90 చిల్లర అయిపోయింది. ఇంకా వారం రోజుల్లో నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను. ఇప్పటికీ నాకు సాక్షాత్కరించలేదు. ఆ ప్రహ్లాదుడికి 6 ఏళ్ల వయసుకే సాక్షాత్కరించాడని అబద్ధపు మాటలన్నీ మాట్లాడతారే. మరి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? నేను చేసిన నాలో ఉన్న లోపం ఏంటి? ఆయనకు 6 ఏళ్లకే కనిపించినప్పుడు నేను ఇంత త్యాగం చేశాను కదా, నా జీవితం అంతా త్యాగం చేశానే, మరి నాకెందుకు దర్శనం ఇవ్వలేదు? ఎందుకు ఈ పక్షపాతము అని చెప్పని ఎలా పడితే అలా అడుగుతాడు. అవునా నాయన, నీకు ఇంత కష్టం వచ్చిందా? ప్రస్తుతానికి నీ కష్టాన్ని నేను తీర్చలేను. సరే, ఇంకా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏమీ చేయలేం. నీకు ఒక్క సహాయం మాత్రం చేస్తాను. నాతో వస్తే ఒక అద్భుతమైన కొన్ని ప్రదేశాలను నీకు చూపగలను, కొంత అద్భుతమైన వ్యక్తులను నీకు చూపించగలను అంటాడు. అప్పుడు కొంత ఎలాగో ఆయన ఒక సద్గురువు కాబట్టి, ఎవరు? నారద మహర్షి. ఆయన ఆరాలో ఉన్నప్పుడు కాస్త మనసు ఏమవుతుంది? శాంతిస్తుంది. కనుక కొంచెం శాంతించి, ఎలాగో ఈ జీవితకాలం అంతా అయిపోయింది, వృధాగా గడిపేశాను, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది, సరే అయితే నేను పద, నీతో అన్న వచ్చి ఈ వారం రోజుల పాటన్నా ఒక సద్గురువుతో, ఒక సజ్జనుడితో సాంగత్యం చేసినట్లన్నా ఉంటుంది అని చెప్తాడు. సరే, ఆయన ఈ నారద మహర్షి ఈ తపస్విన్ మునిని తీసుకెళ్తాడు. ఎక్కడికి? ఒక మహా కీకారణ్యానికి తీసుకెళ్తాడు. ఎవరిని? ఈ తపస్విన్ మునిని. అక్కడ ఒక అద్భుతం ఉంటుంది. ఏంటంటే ఒక మహావృక్షము. ఆ వృక్షం కింద ఒక వ్యక్తి తపస్సు చేసి, అలాగే కూర్చుని తపస్సు చేసి శరీరాన్ని వదిలేస్తుంటారు. ఒకటి అస్థిపంజరం మాత్రమే ఉంటుంది అక్కడ. ఆ అస్థిపంజరంలో అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ చెట్టు ఆకులు రాలి కింద పడుతూ ఉంటాయి. పండిపోయిన ఆకులు రాలి పడుతుంటాయి కదా, కింద పడ్డ ఆకులన్నీ ఎండిపోతుంటాయి. ఈ శరీరం అంటే ఈ ఎముకల గూడు మీద పడి కింద పడ్డ ప్రతి ఆకు బంగారం అయిపోతుంటుంది, సువర్ణం. అప్పుడు ఆ అద్భుతాన్ని చూపిస్తాడు. చూసేసరికి, ఆహా నారదా, ఈయన ఎంత గొప్ప మహర్షో కదా, ఈయన ఎంత గొప్ప తపస్సు చేసి ఉండకపోతే, ఎంత గొప్ప తపస్వి కాకపోతే, ఈ ఎముకల గూడు మీద పడ్డ ప్రతి ఆకు
సువర్ణమైపోతున్నది. అబ్బా, ఇంత గొప్ప వ్యక్తిని చూసి నా జన్మ ధన్యమైంది అని ఉండి ఒక్కసారి ఈయన్ని ప్రదక్షిణ చేసుకుంటాను అని ఆయన చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు వెంటనే నాయనా మనం ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి రా అని చెప్తారు. సరేని మళ్ళీ తీసుకెళ్తాడు. ఇంకొకసారి ఇంకొక పెద్ద మహారణ్యానికి తీసుకెళ్తాడు. అక్కడ ఒక సెలయేరు ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఒక అద్భుతం ఉంటుంది. ఒక వ్యక్తి తల ఏమో నీళ్ళల్లో, కాళ్ళేమో బండకి పెట్టేసి ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ శరీరాన్ని వదిలేస్తుంటారు. అక్కడ ఆ వ్యక్తికి అక్కడ కూడా అస్థిపంజరమే ఉంటుంది. అక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే సెలయేరు కదా, నీళ్లు పారుతూ ఉన్నాయి కదా, పారుతూ ఉన్న నీళ్ళన్నీ మిగతా నీళ్ళన్నీ మామూలుగా వెళ్తున్నాయి. ఈ అస్థి పంజరాన్ని తాకిన ప్రతి ఒక్క నీటి బొట్టు విష్ణు కమలమై వికసించి వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్క నీటి బొట్టు ఒక్కొక్క విష్ణు కమలమై వికసించి ఆ ప్రవాహం అంతా ప్రవహిస్తూ పోతున్నాయి. కళ్ళు చూడడానికి అసలు కళ్ళు చాలవంటారు చూడండి, అంత అద్భుతంగా ఉంది ఆ దృశ్యం. అబ్బా నారద, ఇంతకు ముందు చూసామే, ఆ మహర్షి కంటే కూడా ఈయన చాలా గొప్పవాడు. ఒక్కొక్క నీటి బొట్టుని ఒక్కొక్క విష్ణు కమలం చేయగలిగిన శక్తి ఈ ఎముకలకి వచ్చిందంటే ఈయన ఎంత గొప్ప తపస్సు కదా, నా జన్మ తరించింది నాయన అంటాడు. రా వెళ్దామంటే ఉండు ఈయనకు ఒక్కసారైనా ప్రదక్షిణ చేసుకొని వస్తానని ఆయన చుట్టూ తిరుగుతాడనమాట. ఎవరు? ఈ తపస్విని ముని. నాయనా మనకంతే కాలం లేదు, మనం ఇంకో ప్రదేశానికి వెళ్ళాలి, రా అని మళ్ళీ లాక్కెళ్తాడు. ఈసారి ఒక పెద్ద ఎడారి ప్రాంతానికి తీసుకెళ్తాడు. ఎవరిని? ఈ తపస్విని ముని. అక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే ఆ ఎడారిలో ఏదైనా మండుటెండ మల మాడిపోతున్న ఎండ ఉంటుంది. ఆ ఎండలో ఏదైనా పురుగు కానీ జంతువు కానీ జీవరాశి కానీ ఆ ఎండకి అలా వచ్చింది అంటే మలమల మాడి అక్కడికక్కడే చనిపోతుంది. అంత తీవ్రమైన ఎండ. అట్లాంటి ప్రదేశంలో అంటే చుట్టూ చాలా దూరం వరకు ఒక్క చెట్టు కూడా ఉండదు, ఎడారి ప్రాంతం. ఆ ఎండలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి ఒంటి కాలు మీద తపస్సు చేసి శరీర త్యాగం చేస్తుంటారు. ఒట్టి అస్థి పంజరమే ఉంటుంది అక్కడ కూడా. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ అస్థి పంజరం ఉన్న 10 అడుగుల దూరం వరకు చుట్టూతా ఎట్లా ఉంటుందంటే ఒక ఐస్ కొండల్లో ఉంటే ఎలా ఉంటుందో, ఒక ఏసీ వేసిన ప్రదేశంలో ఉంటే, చల్లటి ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నీడగా ఉంటుంది. మిగతా ప్రదేశం అంతా మల మాడిపోతుంటే ఆ ఎముకల గూడు నుండి చుట్టూ 10 అడుగుల వరకు చల్లగా ఉంటుంది వాతావరణం అంతా. అది చూసేసరికి ఇంకా అద్భుతమైపోతుంది. అబ్బా నారద, వాళ్ళిద్దరికంటే కూడా ఈయన ఇంకా గొప్ప తపస్వి. ఎందుకంటే సాక్షాత్తు సూర్యనారాయణుని యొక్క శక్తినే ఆపగలిగిన శక్తి, శాసించగలిగిన శక్తి ఈ ఎముకలకి వచ్చిందంటే ఈయన వాళ్ళకంటే గొప్ప తపస్వి. అంటే సూర్యకిరణాలనే ఆపగలిగాడు ఈయన. ఆ కిరణాలు ఇక్కడ ఆ ప్రభావం లేదు, ఉధృతి లేదు. ఎలా ఉంది? చుట్టూ చల్లగా ఉన్నది. ఈయన ఇంతకన్నా గొప్ప వ్యక్తి. చాలు నారదా, నీ పుణ్యమా అని నా జన్మ తరించిపోయింది, వీళ్ళందరినీ దర్శనం చేసుకొని అని చెప్పి వచ్చి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించుకుంటాడు. నాయన, ఇప్పుడు నీ మనసుకి ఎలా ఉందంటే చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా ఉంది వీళ్ళందరినీ దర్శించుకున్న తర్వాత అంటాడు. నాయన, నీకు ఒక మాట చెప్పాలి. ఏంటంటే నువ్వు ఇందాక అన్నావే ఇంతకుముందు ఒకసారి 6 సంవత్సరాల వయసుకే ప్రహ్లాదుడికి సాక్షాత్కరించాడు కదా, నాకు బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, నడివయసు అయిపోయింది, వృద్ధాప్యం అయిపోయింది అని అంటున్నావు. ఇదిగో ఈ ఇన్ని జన్మలలో ఆ ప్రహ్లాదుడే ఇన్ని జన్మలలో భగవంతుడి కోసమే పుట్టి, భగవంతుడి కోసమే పెరిగి, భగవంతుడి కోసమే సాధన చేసి, తపస్సు చేసి, శరీర త్యాగం చేసి, తర్వాత ఆ జన్మలో ఆయనకి 6 ఏళ్లకే ఆ పుణ్యఫలము, ఆ తపఫలం వల్ల అప్పటికి 6 ఏళ్లకే ఆయనకి భగవత్ సాక్షాత్కారం అనేది లభించింది. ఇన్ని జన్మల సాధన ఫలము ఉన్నది అక్కడ. ఇప్పుడు చెప్పు, నీ సాధన గొప్పదా, ఆ ప్రహ్లాదుని యొక్క సాధన గొప్పదా అంటాడు. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. తండ్రి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకంటే ఆ పరమాత్మని అనేక రకాలుగా దూషించి ఇప్పుడు చేసిన సాధన ఫలానంతా నేనేం చేసుకున్నాను,
వృధా చేసుకున్నాను. కాబట్టి ఇంకా మీదట అలా చేయకుండా మనస్ఫూర్తిగా సాధన చేసి తరువాత జన్మకైనా సరే మనస్ఫూర్తిగా అన్ని రకాలుగా బాగా సాధన చేసి ఆ భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాను, నన్ను పూర్తిగా క్షమించండి తండ్రి అని క్షమాపణ వేడుకుంటాడు. సరే, ఇది ఒకప్పటి పరిస్థితి అలా ఉండేది. ఏమని, పుట్టినప్పటి నుంచి మరణించేదాకా భగవంతుని యొక్క చింతనలోనే, భగవంతుని యొక్క స్మరణలోనే, ఆయన ధ్యాసలోనే ఉన్నా ఇన్ని జన్మలు పట్టేది. దేనికి? భగవత్ సాక్షాత్కారానికి. కానీ ఇప్పుడు ఆ పరమాత్మే ఏం సమాధానం చెప్తున్నారంటే, కలియుగానికి స్మృతి మాత్ర ప్రసన్నుడను. అంటే నువ్వు ఆధ్యాత్మిక సాధన కోసం ఒక్క అడుగు నువ్వు వేయి, 99 అడుగులు నేను వేసుకొని వస్తాను. అది ఏ రూపంలోనైనా, ఏ మహాత్ముని రూపంలోనైనా, ఏ సద్గురువు రూపంలోనైనా, ఏ స్నేహితుని రూపంలోనైనా, ఎన్ని రకాలుగా అయినా నీకు వచ్చి నేను సహకరిస్తాను అని చెప్తారు. ఎందుకని? పరీక్షిత్ మహారాజు ఏం చేస్తారంటే, ఈ కలిపురుషుడిని మన భూమి మీదకి ఆహ్వానించింది పరీక్షిత్ మహారాజు. ఈ కలిపురుషుడు కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలని అన్ని అరిషడ్వర్గాలు దుర్గుణాలతో భూమి మీదకి వస్తాడు కలియుగానికి. ఇన్ని దుర్గుణాలు వేసుకొని వచ్చినా ఎందుకు ఆహ్వానించావు అని అడుగుతారు. ఎవరిని? పరీక్షిత్ మహారాజు. అప్పుడు ఆయన చెప్తాడు, నాయన, ఇన్ని దుర్గుణాలతో వచ్చినా పరమాత్మ ఇతనికి ఒక వరం ఇచ్చిన్నాడు. ఏంటా వరము అంటే, ఈ కలియుగంలో ఒకప్పుడు ఈ భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం కలగాలంటే జన్మలు 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 పట్టేది. కానీ కలియుగంలో స్మృతి మాత్ర ప్రసన్నుడను అని చెప్పాడు. అంటే ఒక్కసారి మీరు తలుచుకుంటే చాలు, మీకు నేను అందుబాటులో ఉంటాను, మీ సాధనకు నేను సహకరిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలని అరిషడ్ వర్గాలు మనిషిని ఆ ప్రకోపాలకు గురి చేస్తూ ఎన్ని ఆకర్షణలో చూడండి, మనకు చుట్టూ అన్ని అట్రాక్షన్సే, అన్ని వ్యాపకాలే, మనసుని ఎప్పుడు లోపలికి పోనీయకుండా ఎన్ని మనల్ని లాగుతాయో అన్ని వాటి వైపుకు ఆకర్షించేటివి. ఇన్ని ఆకర్షణలు ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టి ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం కోసం కానీ, ఆధ్యాత్మిక సాధన కోసం కానీ, తనలోనికి తాను, తన గురించి తాను తెలుసుకోవడానికి కోసం కానీ, పరమాత్మ గురించి తెలుసుకోవడం కోసం కానీ ఒక్క అడుగు వేస్తాడో, ఇన్ని ఆకర్షణల మధ్య, ఇన్ని ప్రలోభాల మధ్య ఒక్క అడుగు అతను వేస్తే చాలు, 99 అడుగులు నేను వేస్తానని చెప్పాడు నాయన పరమాత్మ. ఎవరు? ఆ పరమాత్మే చెప్పి ఉన్నాడు. అందుకే కలిని నేను ఆహ్వానించాను అని ఎవరు చెప్పారు? పరీక్షిత్ మహారాజు. కాబట్టి ఈ కాలంలో మహాత్ములు మనకు ఎంత ఈజీగా అందుబాటులో ఉంటారంటే, మనం అనుకోవాలి కానీ వెంటనే మనకు సాక్షాత్కరిస్తారు. నిజం, ఇది నిజం. నేను ఒక అనుభవాన్ని చెప్తాను. నా మొట్టమొదటి ధ్యానానుభవాన్ని నేను ఇప్పుడు ఈరోజు మీతో పంచుకుంటాను. ఒకసారి నేను భక్తిలో విపరీతంగా ఉండేను. బాబా భక్తి నాకు విపరీతంగా భక్తిలో మునిగి తేలుతూ ఉండేదాన్ని. మా ఇంట్లోనే మా బంధువుల్లో కొంతమంది, అప్పుడు వాళ్ళకి పూజాధికారులు తెలియవు, కొత్తగా తెలిసేసరికి వాళ్ళు ఏం చెప్పడం మొదలుపెట్టారంటే, మేము ధ్యానంలో కూర్చుంటున్నాం, నాకు బాబా ఇక్కడ కనిపిస్తున్నాడు, వెంకయ్య స్వామి కనిపిస్తున్నారు, ఇక్కడ కనిపించి వచ్చి మాట్లాడుతున్నారు, మాకు అన్నీ చెప్తున్నారు అని చెప్పారు. ఇది ఆశ్చర్యమైపోయింది. అరే ఇదేంటిది? అప్పుడు మన స్థితి ఏంటంటే, పక్కన నాన్న ఉన్నట్టు ఆయన్ని, అంటే బాబాని నానా 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 అని పిలుస్తాను. నాన్న ప్రతి విషయము, ప్రతి ఒక్కటి ఆయనతో షేర్ చేసుకుంటూ ఉండేది ఆత్మ. నేను ధ్యానంలోకైతే ఏ అనారోగ్య కారణమో లేక ఆర్థిక సమస్య, మానసిక సమస్యతో నేను రాలేదు, ఆత్మాన్వేషణతో వచ్చింది. ఇది లోపల నాలోకి నేను వెళ్ళడం, అంటే పూజాధికాలు పూర్తయిన తర్వాత సాక్షాత్తు ఆ పరమాత్మే ఇంకా పూజాధికాలైనాయి, నువ్వు ధ్యానంలోకి దిగాలని ఈ మార్గాన్ని చూపించడం జరిగింది. నాకు అలాగే రావడం జరిగింది. ఆత్మాన్వేషణతో నాకు ఇంకే కారణమూ లేదు, ఇష్టం, తెలుసుకోవాలనే తపన. సరే, ఇలా అప్పటికి నాకు ధ్యానం తెలియదు, అసలేం తెలియదు, ధ్యానం అంటే ఏంటో కూడా తెలియదు. నేను వింటున్నా అప్పుడే కొత్తగా, చాలా చిన్నమ్మాయిని, ఇంటరో అట్లా చదువుతున్నాను నేను. అరే ఇదేందన్నా, వాళ్ళకి నువ్వు కనిపిస్తున్నావా? అస్తమానం ఉదయం లేచింది మొదలు సాయంకాలం దాకా నాన్న 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 అని నేను పీకులాడి చంపుతూ ఉంటాను. పొద్దస్తమాన్ని నీతో నేను 24 గంటలు మాట్లాడుతుంటా. నీదే ధ్యాస, నీదే చింతన, నీదే స్మరణ, నువ్వు లేకపోతే నేను ఉండలేనని ఎంత తప్పిస్తాను. నాకేమీ కనిపించలేదు. ఎప్పుడు నువ్వు వాళ్ళకి కనిపిస్తున్నావా? ఇక్కడ చేరి మాట్లాడుతున్నావా వాళ్ళతో? అసలు ధ్యానం అంటే ఏంటి? ఏం చేయాలి ధ్యానం అంటే? అప్పుడు అడిగింది లోపలది, ధ్యానం అంటే ఏం చెయ్యాలి అని. అప్పుడు చూడండి, మహాత్ములు సహకరిస్తారు అని చెప్పడానికి ఒక ఎంత అద్భుతమైన నిదర్శనం. నానా ఇవన్నీ నాకు తెలీదు,
ధ్యానం అంటే ఏందో నాకు తెలియదు. ఈరోజు నువ్వు నాతో మాట్లాడలేదా, ధ్యానం అంటే ఏందో నాకు చెప్పలేదా, రేపు నువ్వు నన్ను చూడవు. ఎంత గట్టిగా వస్తుందో చూడండి ఆలోచన, సంకల్పం. ధ్యానం అంటే ఏందో నాకు చెప్పకపోతే రేపు నువ్వు నన్ను చూడవు. ధ్యానానుభవం అంటే ఎలా ఉంటుందో నాకు తెలియకపోతే నేను రేపు ఉండను. అంతే, అంత కసి ఆవేదన. దీనిలో ఒకటి ఉంది అద్భుతమైంది. ఏంటి? నేను అడిగితే ఆ పరమాత్మ నాకు సమాధానమిస్తాడనే నమ్మకము, విశ్వాసం. ఖచ్చితంగా విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం దొరుకుతుంది అని నేనేం చేస్తానంటే పగలే సాయంకాలం పూజ అయిపోయింది. నేను మా ఇంటికాడ ఇక్కడే ఆర్టీసీ బస్ స్టాండ్ కాడే మా ఇల్లు. బస్సులు, కార్లు, లారీలు, ఆటోలకి ఏమీ కొదవలేదు. 24 గంటలు బీభత్సమైన సౌండ్, భయంకరంగా పోతుంటాయి వస్తుంటాయి, రై 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 అని పెద్ద సౌండ్లే. రోడ్లోనే మా ఇల్లు, ఎంత పెద్ద సౌండ్ ఉంటుందో చూడండి. ఏడుస్తున్నా. నాకు ఈరోజు నువ్వు కనుక కనిపించకపోతే ఇంక నువ్వు నన్ను రేపు చూడవు అని కూర్చున్నాను. ఎక్కువసేపు కూడా కాలేదు. ఎంతసేపు అయింది కూర్చొని? ఒక 5 నిమిషాలు అయింది. ఏం చెయ్యాలి ధ్యానం అంటే? పూజ అయిపోయింది. పూజ అయిపోయాక ఏం చేయాలి ధ్యానం అంటే తెలియదు. కూర్చున్నా గొమ్మగా స్మరణ చేయాలా అని సాయిరామ్ 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 అనుకుంటున్నా. అనుకుంటూ ఉంటే లోపల నుంచి నన్ను ఎవరో అరుస్తున్నారు. ఊరుకుండు ఊరుకుండు. నేను విన్నాను. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎవరు నన్ను ఊరుకుండా అనిపిస్తుంది అని చెప్పలేదేమి. కామైపోయాను, కామ్గా ఉన్నాను. ఈ శబ్దాలు వస్తున్నాయి కదా, ఈ శబ్దాలన్నీ టక్కనే ఆగిపోయి మహానిశ్శబ్దం వచ్చేసింది. ఎంత నిశ్శబ్దం అంటే మహానిశ్శబ్దం అది. ఈ మహానిశ్శబ్దం తర్వాత నాకు శరీరము తేలికైపోతుంది. నాకేం తెలియటం లేదు. చీకటి వచ్చింది, శూన్యం. ఇలాగే నా కళ్ళకొచ్చి నా చెవులకి కూడా శూన్యం తెలిసింది. శూన్యం అంటే అప్పుడు అనిపించింది నా శరీరంలో ఉన్న ప్రతి అణువు, ప్రతి కణము, ప్రతి భావనని, ప్రతి సెన్స్ని ఫీల్ అవ్వగలవు. అంటే ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం? చెవులు వినడానికి మాత్రమే, కళ్ళు చూడడానికి మాత్రమే అనుకుంటున్నాం కదా. ఆ క్షణంలో నాకు చెవులకు చూడగలవు కూడా, అంటే చీకటిని ఫీల్ అవ్వగలవు అని తెలిసింది. చెవులకి కూడా చీకటి వచ్చింది, మహాశూన్యం. ఆ శూన్యం వచ్చింది నాకు. మహానిశ్శబ్దం ఒకటి వచ్చింది, మహాశూన్యం ఒకటి వచ్చింది. ఏమీ లేదు. ఆ క్షణం వరకు నా శ్వాస వినిపించింది నాకు. అదొక్కటే తెలుస్తోంది, బాగా స్పష్టంగా తెలుస్తోంది. వెళ్తోంది, వస్తున్నది, అదొక్కటే తెలిసింది. ఇంకొంచెం సేపు అయ్యేసరికి శ్వాస మీద కూడా నాకు స్పృహ లేదు, అది ఆగిపోయింది. నాకు తెలియదు, ఇంకా దాని మీద నాకు ధ్యాస లేదు, ఇంకా అది కూడా లేదు. నా శరీరం ఏమైపోయిందంటే తేలికైపోయింది. బాడీ పైకి లేస్తున్నసరికి నాకు భయం వచ్చింది. నాకేదో అయిపోతుంది అనే టెన్షన్ వచ్చేసరికి ఇక్కడ బాగా రౌండ్గా వచ్చిందనమాట. తర్వాత తెలిసింది వాటిని టనల్స్ అంటారు అనేసి. అంటే సూక్ష్మ శరీరము ఒక్కొక్క రకంగా రిలీజ్ అయ్యి ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తుంది. నాకు ఇక్కడ రిలీజ్ అయింది, ఆజ్ఞాచక్రంలో రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చాక, సాధనలోకి వచ్చాక, ఈ చక్రాల గురించి, వీటన్నిటి గురించి తెలుసుకున్నాక సూక్ష్మ శరీరం ఎక్కడి నుంచి అయినా రిలీజ్ కాగలదనేది నాకు అనుభవానికి వచ్చింది. కానీ ఆ ఫస్ట్ టైంలో నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ రౌండ్ సర్కిల్స్ వచ్చాయి. నా కాన్షియస్ అది నేనే జమ్మని దానిలోంచి దూసుకుని వెళ్ళిపోయింది. ఆ టనల్స్లో నుంచి రౌండ్ అని. అది ఎట్లా ఉందంటే ఒక అగ్నిగోళంలా ఉంది. దానిలోంచి వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నా. నాకు తెలుస్తోంది నేనని తెలుస్తోంది. నాకు రూపం లేదు, ఏం లేదు, కానీ నేను వెళ్తున్నా. సెన్స్ మాత్రం ఉంది, నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నానని. పెద్ద పెద్ద గ్రహాలు, గోళాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు. ఏంది అద్భుతం అనిపిస్తుంది నాకు. వెళ్తున్నా ఎట్లా ఉంది? కాంతి వేగం కంటే మహావేగంతో దూసుకుని వెళ్ళిపోతుంది నా కాన్షియస్. వెళ్ళిపోతున్నాక నా చుట్టూ అటు ఇటు స్క్రీన్స్ వచ్చాయి. ఆ స్క్రీన్స్లో ఏదో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నేను చూస్తున్నా వాటిని. ఏంటివి, ఏదేదో జరుగుతున్నాయే అనుకుంటూ వెళ్ళిపోయా. చాలా దూరం వెళ్ళిపోయాక కోటాను కోట్ల కాంతిపుంజాలు వచ్చాయి ఒక్కసారిగా నా మీదకి. ఎప్పుడైతే ఈ కాంతిపుంజాలు వచ్చాయో నాకు ఇన్ని వచ్చేస్తున్నాయి, నేను ఎలా తప్పుకోవాలి, ఎటు తప్పుకోవాలి, ఇవన్నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి అనుకుంటూ ఉండేసరికి అవి నా కళ్ళల్లో నుంచి, మొహంలో నుంచి, చెవుల్లో నుంచి చొచ్చుకొని వెళ్ళిపోతున్నాయి నా బాడీలో నుంచి కోటాను కోట్ల కాంతిపుంజాలు. అరే నాకేం కాలేదే, ఇవన్నీ నాలో నుంచే చొచ్చుకొని వెళ్ళిపోతుంది, నాకేం అనిపించలేదే అని ఒక్కసారి నేను అట్లా కిందకి చూసుకున్నాను. నన్ను అలా చూసుకునేసరికి అమ్మో ఎంత పెద్ద అయిపోయి ఉన్నానో నేను,
ఇంత పెద్ద అయిపోయినానా నేను, ఏంటి ఇంత పెద్ద నేను అని. ఇలా చూస్తే ఇంక ఏం కనిపించట్లేదు, అంతా నేనేనా, నేనే అంతా నేను తప్ప ఇంకేం లేదా అనుకుంటున్నా, ఫీల్ అవుతున్నా. ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది లోపల నుంచి. అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఉప్పొంగి నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుకి కారణం తెలియకపోవచ్చు. సేమ్ అలాగే ఉంది నాకు, కారణం ఏం లేదు, లోపల నుంచి అదొక రకమైన ఆనందం ఉప్పొంగి వస్తుంది. అంతా నేను తప్ప ఇంకేం లేదు, నేనే అనుకుంటున్నా. అదొక్క మాటే, నేనే అనుకుంటూ ఉన్నా. ఎన్నిసార్లు అంటున్నానో తెలీదు. ఈ లోపల అంటే ఇంకా నాకు కర్మబంధం ఉంది, రిలీజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కనుక ఆ భగవంతుని కృప అంతవరకే ఉంది. మా అమ్మ నా పేరు పెట్టి పిలుచుకుంటూ వచ్చింది, లత అంట అరుచుకుంటూ వచ్చింది. విత్ ఇన్ సెకండ్లో టక్ 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 అంట ఆ పెద్ద శరీరం నేనే అన్న. నేను అక్కడి నుంచి కాంతిపుంజాలు, గోళాలు, ఈ స్క్రీన్స్, ఈ టన్నల్స్, ఈ రౌండ్స్ అన్నీ సెకండ్లో టక్ 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 అంట అన్నీ వచ్చేసి పక్కన నేను ఈ శరీరంలో ఉన్నా, ఇలాగే ఉన్నా తప్పని. ఇదంతా 15 నిమిషాల్లో జరిగిపోయింది. నేను కూర్చున్న 15 మినిట్స్లో జరిగిపోయింది. నాకు శరీరం అయితే తడిసి ముద్దయిపోయినది. ఆ ఎనర్జీ నిజం చెప్తున్నా ఒక 1 వీక్ పైన ఉండింది. అంటే హాస్టల్ ట్రావెల్, నా సూక్ష్మ శరీరం రిలీజ్ అయ్యి హాస్టల్ ట్రావెల్ చేసింది. నాకు అప్పుడు తెలియదు, అది ధ్యానము తెలియదు, అప్పుడు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు. చాలా రోజుల తర్వాత నేను మా మేడం కాడికి వచ్చాను, రేవతి మేడం కాడికి వస్తే అప్పుడు మేడం వివరణగా చెప్పారు, నాకు ఇట్లా వచ్చింది మేడం, నాకు ధ్యానం అంటే తెలీదు అని నేను చెప్పాక అప్పుడు అన్నారు, నీ సూక్ష్మ శరీరము నీ ఆజ్ఞాచక్రం నుంచి రిలీజ్ అయింది. ఆ గోళం అంటే అగ్నిగోళం గుండా, అంటే ఆ సూక్ష్మ శరీరం ఒక్కొక్క రకంగా ట్రావెల్ చేస్తుంది, హాస్టల్లోకి రిలీజ్ అయింది. ఆ స్క్రీన్స్ ఏంటి అంటే నువ్వు గాఢంగా అంటే ఖచ్చితంగా రిలీజ్ చేయవలసిన కర్మల తాలూకు విజన్స్ నీకు కనిపించాయి. ఈ కోటానుకోట్ల కాంతిపుంజాలు ఇవన్నీ. సో ఈ విశ్వంలో ఉన్నది ఒక్క చైతన్యం మాత్రమే, పరమాత్మ శక్తి మాత్రమే. అదే ఆ పరమాత్మ శక్తి తప్ప ఇంక ఏమీ లేదు. అనంతమంతా పరమాత్మే నిమిడీకృతమై ఉన్నాడు. అదే అంతా నేనే అన్న భావన నీకు కలిగిందని మేడం నాకు ఇట్లా తర్వాత వివరణ ఇచ్చారు చాలా రోజులకి. అది అయిపోయిన తర్వాత చూడండి, నిజంగా మనకు మహాత్ములు స్పందిస్తారా నువ్వు ఒక్క అడుగేస్తే అంటే? ఇది గొప్ప నిదర్శన కాదా? ఎంతో సాధన చేస్తే వచ్చే ఒక ధ్యానానుభవాలు నా ఫస్ట్ ధ్యానానుభవం అది. నేను అప్పుడే ధ్యానంలో కూర్చోడు. సో ఒక మహాత్ముడు, ఆ సాయినాథుడు ఆయన యోగశక్తితో ఆ అనుభవాన్ని ఒక భిక్ష వేసినట్టు నాకు వేశారు. చూడండి, ఇలా ఉంటుంది ధ్యానం అంటే. నేను వచ్చి కూర్చొని అస్తమానం పొద్దస్తమానం ప్రశ్నలు చెప్తూ కూర్చోను, ధ్యానానుభవం అంటే ఇలా ఉంటుంది అని తెలియజేశారు. ఆ శక్తి తర్వాత చాలా రోజులు, వారం రోజుల దాకా నేను అలా గోడను తాకినా నాకు ఒక రకమైన ఆనందంగా అనిపించేది, ఒక రాయిని తాకినా ఆనందంగా ఉండేది, దేనిని ముట్టుకున్నా నాకు హ్యాపీగా ఉండేది, దేని మీదకి నా మనసు పోయేది కాదు. నేను అబ్జర్వ్ చేశాను, అది జరిగిన వారం రోజుల దాకా ఆ ఎనర్జీ నా బాడీలో అలాగే ఉండింది. అంటే ధ్యానం చేస్తే వచ్చే శక్తి ఎంతకాలం మనలో ఉంటుందో చూడండి. ఆ పాజిటివ్ ఎనర్జీ ప్రతి దానిలో దేని స్పృశిస్తున్నా ఆనందంగా అనిపించింది నాకు. ఒక 1 వీక్ దాకా ఉండిందనమాట. అది అయిపోయాక నన్ను నేను చెక్ చేసుకున్నా, ధ్యానం అంటే ఇదా, నేనేం చేశాను ధ్యానం అంటే, ఏం జరిగింది నాకు ధ్యానంలో అని నన్ను నేను చెక్ చేసుకున్నాను. ఏం చేశాను నేను ధ్యానంలో? కూర్చున్నాను, స్మరణ చేయబోయాను, ఎవరో ఊరుకుండు అనిపించింది. అంటే స్మరణ చేస్తూ ఉంటే ధ్యానం కాదు, స్మరణ ఆగిపోయాకే ధ్యానం మొదలవుతుంది. తరువాత నా శ్వాస నాకు వినిపించింది స్పష్టంగా, అది లోపలికి వెళ్ళడం బయటికి రావడం అదొక్కటే నాకు తెలిసింది. కొంచెం సేపు అయ్యాక అది కూడా నాకు తెలియలేదు, ఆగిపోయింది, అది కూడా తెలియకుండా అయిపోయింది. తరువాత ఈ అనుభవం కలిగింది అని అప్పటికి నాకు అదే తెలుసు అని అనిపించింది. అంటే ధ్యానంలో శ్వాసను గమనిస్తూ కూర్చోవడం అంటే స్మరణ ఆగిపోయిన తర్వాతే ధ్యానం మొదలవుతుందనేది ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేశాను. ఎవరిని? ఆ బాబాని. నాన్న, నీలో ఉన్నాను అంటున్నావు కదా, పుస్తకాలు చదువుతున్నావు చాలా, స్వాధ్యాయం వాటన్నిటిలో చెప్తున్నారు, సజ్జన సంగత్యానికి వెళ్తున్నా, సత్సంగాలకు వెళ్తున్నప్పుడు నీలోనే ఉన్నాను అని చెప్తున్నావు కదా, నాలోనే ఉన్నానని చెప్తున్నావే, ఎక్కడున్నావు నాలో? ఇది నేను కదా, నేను అని చూస్తున్నా. నేను ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇది నేను కదా,
నాలో ఉంటే ఎక్కడున్నావు నువ్వు, ఏ రూపంలో ఉన్నావు నాలో ఉంటే అని అడుగుతున్నా. ఇక్కడ దుని ఉంది కదా మన బాబా గుళ్ళో, దాన్ని తిరుగుతూ ఆయన ఇలా క్వశ్చన్ చేశానమాట. బాగా రెగ్యులర్గా వెళ్ళేదాన్ని బాబా గుడికి. నేను గుళ్ళో నుంచి బయటకు వచ్చే లోపల నేను ఏ ప్రశ్న వేసినా నాకు సమాధానం వచ్చేస్తుంది. అది అక్కడ రాసిన సూక్తి రూపంలో కానీ, ఏదో ఒక వ్యక్తి నన్ను ఆపే మాట్లాడడం ద్వారా కానీ, నా లోపల నా అంతరంగంలో సమాధానం చెప్పడం ద్వారా కానీ, ఏదో ఒక రూపంలో నాకు సమాధానం అయితే చెప్పేస్తాడు ఆ తండ్రి. అడిగే ప్రశ్నలన్నీ ఇలాగే ఉంటాయి, లోపల నుంచి వచ్చే ప్రశ్నలు. అవి నేను ఎవరిని అడగాలో నాకు తెలియదు, ఆయన అడిగేదాన్ని. ఇలా అడిగా, నాలో ఉంటే నువ్వు ఎలా ఉన్నావు, ఏ రూపంలో ఉన్నావు అని అడిగితే ఆయన సమాధానం, నేను దుని తిరుగుతూ ఉన్నా. అంత కోలాహలంలో నిశ్శబ్దం అయిపోయింది. మళ్ళీ నా లోపల మళ్ళీ నిశ్శబ్దం వచ్చింది. లోపల నుంచి టక్కని సమాధానం లోపల నుంచి వస్తుంది, నేను నీ శ్వాసనే ఉన్నాను. టక్కని లోపల నుంచి ఇంత ఇలాగే ఊపిరి పీల్చుకున్నా, నా శ్వాసనే ఉన్నావా, నా శ్వాస ఉన్నావా అంటూ ఉన్నా. నేను అనే స్పృహ నీలో కలగకముందే నేను నిన్నొచ్చి చేరున్నాను. ఆయన సమాధానం చెప్తున్నారు, నేను అనే స్పృహ నీలో కలగకముందే నిన్నొచ్చి చేరున్నాను. అవునా, నన్నొచ్చి చేరున్నారా? ఆలోచిస్తోంది లోపల ఉండేది. నేను అనే స్పృహ ఎప్పుడు కలుగుతుంది? నేను అనే స్పృహ అప్పుడే పుట్టిన బిడ్డ మొట్టమొదటిసారి దేంతో అడ్జస్ట్ అవుతాడు? ఫస్ట్ ఏం తీసుకుంటాడు? శ్వాసతోనే అడ్జస్ట్ అవుతాడు. బ్రీత్ తీసుకుంటాడు ముందు. శ్వాస తీసుకున్న తరువాతే ఏడవడం మొదలు పెడతాడు. అవునా, ఏడిచి అంటే నా శరీరానికి ఏదో ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది అంటే అప్పుడు నేను చిన్నదైనా నేను అనే భావన తర్వాతే కలిగింది. మొట్టమొదట ఏమొచ్చింది? శ్వాసే వచ్చింది. సో కరెక్టే కదా మా నాన్న చెప్పింది, నేను నీలో ఉన్నాను, నీ శ్వాస రూపంలో ఉన్నాను అన్నాడు. అవును నాన్న, సరే అట్టయితే నేనున్నానే దీనిలో, ఈ దేహంలో నేను ఉన్నా, నేను ఏ రూపంలో ఉన్నా? నేను 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 ఇప్పుడు వినిపిస్తోంది, ఇదిగో నేను 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 అంటున్నానే, నేను ఈ శరీరంలో ఏ రూపంలో ఉన్నాను నేను? దీనికి టక్కని అప్పటికప్పుడు సమాధానం, నువ్వు ధ్యాసవై ఉన్నావు. ధ్యాస ఉన్నానా అంటే నీ ధ్యాస దేని మీద పెడితే అదైపోతున్నావు. భౌతిక విషయాల మీద పెడితే భౌతికత అయిపోతున్నావు, ఆధ్యాత్మిక విషయాల మీద పెడితే ఆధ్యాత్మికత అయిపోతున్నావు. నా మీద పెడితే నేనే అయిపోతావు. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. భౌతిక విషయాల మీద పెడితే భౌతికత అయిపోతున్నావు, భౌతిక జీవితమే నువ్వు అయిపోతున్నావు. అవునా, అన్నీ కుటుంబము పెరగడం ఉండడం అన్నీ అదంతా నువ్వే. ఆధ్యాత్మిక విషయాల మీద పెడితే ఆధ్యాత్మికతే నీ జీవితం. అలాంటి వాళ్ళతోనే ఉండడం, అలాంటి సాంగత్యమే చేయడం, అలాంటి పుస్తకాలే చదవడం, అలా జీవించడం, అలాంటి ఆలోచనలతోనే ఉండడం. అలాగే నా మీద పెడితే అంటే దేని మీద పెట్టాలి? ఇప్పుడు నేనే అయిపోతావు అంటే దేని మీద పెట్టాలి? నేను ఆయన ఏ రూపంలో ఉన్నాడని చెప్పాడు? ఆయన శ్వాస రూపంలో ఉన్నానని చెప్పాడు. నాలో ఏ రూపంలో ఉన్నావు నాన్న అని చెప్తే నీ శ్వాసనే ఉన్నానని చెప్పాడు కదా. ఇప్పుడు నేను ఆయన మీద పెట్టాలంటే ఎవరి మీద పెట్టాలి? నేను ధ్యాసని శ్వాస మీద పెట్టాలి. ఎవరి మీద పెట్టాలి? నేను నా ధ్యాసని దేని మీద పెట్టాలి? ఇప్పుడు నేను శ్వాస మీద పెట్టాలి. శ్వాస మీద పెడితే నేనేమైపోతాను? నా తండ్రి అయిపోతాను, ఆ పరమాత్మ అయిపోతాను. అవునా, ఆ జ్ఞానాన్ని ఎప్పుడు చెప్పాడు నాకు? నేను ఎప్పుడో ఇంటరో డిగ్రీయో చదువుతున్నప్పుడే చెప్పేశాడు. అప్పటికి నాకు ధ్యానం తెలియదు, ధ్యానం నాకు అసలు తెలీదు. సో మహాత్ములు మనకు గైడెన్స్ ఇస్తారా, ఇవ్వరా? ఒక బ్యాగ్ నిండా ఆ పుస్తకాలు తెచ్చి మా ఇంటి ముందు పెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరో తెలియదు, వాళ్ళు ఎందుకు అక్కడ ఎందుకు పెట్టారో కూడా తెలియదు. ఆ బుక్కులన్నీ అంటే ఈయన పీజీ చేపిస్తానంటావు చూడండి, అంటే ఇది సిద్ధమై ఉంది. జ్ఞానాన్ని అందుకోవడానికి ఇది సిద్ధమై ఉండేసరికి ఆ మహాత్ములు ఏ రూపంలో అయినా నీకు జ్ఞానాన్ని అందిస్తారు అని చెప్పడానికి ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపులే కాదా? ఖచ్చితంగా. కాబట్టి ఆ పుస్తకాలన్నీ చదవడం మొదలుపెట్టాను. ఇంకా లోపల ఉన్నది అబ్బా భలే ఉండేది, ఇంత అద్భుతమైన జ్ఞానం ఉన్నదా దీని గురించే, ధ్యానం గురించి. అక్కడంతా ఏమున్నదంటే ధ్యానం గురించి, ప్రేమ గురించి, కృతజ్ఞత గురించి, సేవ గురించి, ఇవన్నీ కూడా మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏం చేస్తూ నీ సాధనను పెంచుకోవచ్చు అని ఈ అద్భుతమైన నాటివి ఉన్నాయి. ఈ మహాత్ములన్నీ చూస్తున్నాను కదా. ఇంక లోపలిది క్వశ్చన్ చేసింది మళ్ళీ. నాన్న, చాలా ఆశ్రమాలకు వెళ్ళేదాన్ని బీభత్సంగా. మళ్ళీ అడిగాను, ఈ మహాత్ముడు గొప్ప, ఈ మహాత్ముడు గొప్ప, ఈ యోగి గొప్ప అని చెప్పడానికి నేను వచ్చానా? నాకు అప్పుడు దాకా ఈ నచ్చినటివి ఇప్పుడు నచ్చట్లేదు లోపల ఉండేదానికి. అంటే ఇది ఎదిగింది, దీనికి ఇంకేదో కావాలి. నాన్న, నేను ఇది చెప్పడానికే వచ్చానా? కానీ నాకెందుకు అది స్థిమితం అనిపించట్లేదే. తెలుసుకుంటున్నా,
నేనేం చెప్పేదాన్ని కాదు, తెలుసుకునేదాన్ని. లోపలే అన్వేషణ అంతా లోపలే జరుగుతుండేది. నాకు ఇంకా ఏదో కావాలనిపిస్తుంది అని అనిపించేసరికి రా సిద్ధమయ్యావు అని నన్ను తీసుకొచ్చి రేవతి మేడం కాడ దోశారు 2001లో. కానీ ధ్యాన సాధన నాకు బాగా గట్టిగా పట్టుకున్నది మాత్రము 2004 నుంచి గట్టిగా పట్టుకున్నాను. 3 దాకా భక్తిలో మునిగి తేలుతూ అటు ఇటుగా ఉన్నానన్నమాట. అక్కడ మేడము థాట్ పవరు, మైండ్ పవరు, సేత్ నాలెడ్జు, మహాసంకల్ప శక్తి, రామ్తా మాస్టర్వి, ఇట్లా ఒక మాస్టర్ మహాత్ములు వేరే అంటే చాలా చాలా అద్భుతమైన పుస్తకాల్ని ఆమె చదివి చెప్పేవాళ్ళు మాకు సత్సంగంలో. ఇవి వింటుంటే ఆత్మకి భలే ఆనందంగా ఉండేది. నాకు ఈ జ్ఞానం కావాలి, నీ ఆలోచనకి ఎంత శక్తి ఉందో చూడు, నీ సంకల్పానికి ఎంత శక్తి ఉందో చూడు అని భలే అనిపించేది. నాకు ఈ జ్ఞానం కావాలి, ఇది కావాలి అని అనిపించేది. చాలా అద్భుతంగా ఉండిందనమాట సాధన. అక్కడి నుంచి చాలా అద్భుతంగా మొదలైంది. సో మహాత్ములు సహకరిస్తారా, సహకరించరా? ఈ ప్రతి స్టేజ్లోనూ మనల్ని సహకరిస్తారు. మనమే సిద్ధం కావాలి, సహకరిస్తారని మనం నమ్మాలి. తర్వాత నా చుట్టూ ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు, ఎంతమంది మహాత్ములు ఉన్నారు, ప్రతి ఒక్కరూ సహకరించేవాళ్ళు. తర్వాత ఒకసారి రామ్తా మాస్టర్ గారి బుక్ చదువుతుంటే మహాసంకల్ప శక్తి, సంకల్పానికి ఎంత శక్తి ఉన్నది అనే పుస్తకం చదువుతూ ఉన్నాను. 12 ఏళ్ల క్రితం చెప్తున్నా నేను. అప్పుడు నాకు ఆయన ఆ పుస్తకం అంతా, నువ్వు సంకల్ప స్వేచ్ఛ కలిగి ఉన్నావు, అది నువ్వు తెలుసుకో, నువ్వు సంకల్ప స్వేచ్ఛ కలిగి ఉన్నావు అంటే నువ్వేదనుకుంటే జరిగిపోతుంది చెప్తూ ఉంటాడు. పుస్తకం అంతా అదే చెప్తుంటాడు. నువ్వు సంకల్ప స్వేచ్ఛ కలిగి ఉన్నావని తెలుసుకోవడమే దివ్యత్వం అని చెప్తూ వచ్చాడు. బాగుంది, అవును, నువ్వేదనుకుంటే అది అయిపోతుంది, తీవ్రంగా అనుకోవాలి, గాఢంగా అనుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. చెప్పి ఒక స్టేజ్కి వచ్చాక, నువ్వు సంకల్ప స్వేచ్ఛ కలిగి ఉన్నావు కానీ దివ్య సంకల్పంలో ఉండడం నేర్చుకో, సంకల్ప స్వేచ్ఛలో ఉన్నావని అని చెప్తూ దివ్య సంకల్పంలో ఉండడం నేర్చుకో, సంకల్ప స్వేచ్ఛని పక్కన పెట్టు అంటాడు. ఇదేంటిది కొత్త పాట? నేను సంకల్ప స్వేచ్ఛ కలిగి ఉన్నాను అని తెలుసుకోవడమే కదా దివ్యత్వం అంటే నేను ఏదనుకుంటే అది అయిపోతుంది అని తెలుసుకోవడమే కదా దివ్యత్వం అంటే. మళ్ళీ ఈయన కొత్తగా దివ్య సంకల్పంలో ఉండడం నేర్చుకో అని అంటున్నాడే, ఇదేంటి కొత్తగా అని అర్థం కాలేదు. బ్రేక్ పడింది. సరే మేడంని అడుగుదాము అని అనుకుంటే మా మేడం లేరు, హైదరాబాద్ వెళ్ళి ఉన్నారు. 4 రోజులు పడుతుంది మేడం రావడానికి అన్నారు అని తెలుసు మాకు. వరే 4 రోజుల తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఇంత తపనతో తెలుసుకోవాలనే ఇంటెన్షన్ 4 రోజుల తర్వాత ఉండదు. అసలు క్వశ్చన్ కూడా గుర్తుండదు, మర్చిపోతాం. అబ్బా, ఇది విషయం తెలియకుండా ముందుకెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. ఆ బుక్ పట్టుకొని ఉన్నా. తర్వాత ఎందుకో నా దృష్టి ఆ పేరు మీద పడింది, పుస్తకం మీద, ఆ రామ్తా మాస్టర్ పుస్తకం మీద. ఆ పుస్తకాన్ని అట్లా తవుడుకొని, నాన్న నేను ఎవరినో ఎందుకు అడగాలి, ఈ పుస్తకంలో ఎవరైతే ఈ విషయాన్నంతా చేర్చారో వాళ్ళ యోగశక్తినే కదా అక్షరాల రూపంలో ఇక్కడ నిలుపున్నారు. తండ్రి, దీనిలో ఉన్న జ్ఞానమంతా మాకు అందాలనే కదా నువ్వు ఈ పుస్తకంలో ఈ విషయాన్ని చేర్చావు. ఎవరో ఎందుకు చెప్పాలి, నాకు మీరే చెప్పండి, నాకు ఇది అర్థం కాల. సంకల్ప స్వేచ్ఛ అంటే ఏంటి, దివ్య సంకల్పంలో ఉండడం అంటే ఏంటి, ఇంకా నేను తౌడుకోకూడదు ఎప్పుడు కూడా జీవితం మొత్తంలో, అంత స్పష్టంగా నువ్వు నాకు చెప్పాలి అని ఆయన అడిగాను. ఎవరిని? ఆ పుస్తకాన్ని రాసిన రామ్తా మాస్టర్ని. ఆ పేరుని తడుముకుంటూ 10:30 టైం ఉదయం అడిగేసరికి కరెక్ట్గా ఆ పట్టుకొని ఉన్న 5 నిమిషాల్లో నాకు మత్తు వచ్చేసింది. మత్తు వచ్చేసరికి వెళ్ళి పుస్తకాన్ని అట్లాగే పెట్టుకొని ఇట్లాగే పడుకున్నా. నిద్ర వచ్చింది, పడుకున్నా, మత్తు వచ్చింది అంతే. నేను నెల్లూరులో ఉన్నా, ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ పని అయిపోయింది, తిరిగి నేను గూడూరు రావాలి. నేను తూర్పు వైపు నడుచుకుంటూ వచ్చి పడమర వైపు నడుచుకుంటూ వస్తే నాకు ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది, అక్కడికి వచ్చి గూడూరు బస్ ఎక్కి వచ్చేయచ్చు. కానీ తూర్పు వైపున నడుచుకుంటూ వెళ్తే కూడా నాకు దారి వస్తుందట అని నాకు అనిపించింది. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. సరే నడుచుకుంటూ వస్తున్నా, ఒక దగ్గరకు వచ్చేసరికి అమ్మో ఏంటి ఒంటరిగా ఉన్నా, ఎవరైనా తోడుంటే బాగున్ను అని అనుకునేసరికి నేను నడుస్తూ ఉన్నా. డిష్ బిల్ కట్టించుకునే అమ్మాయి ఆ దారిని వస్తూ ఉంది. అమ్మాయి, నువ్వు డిష్ బిల్ కట్టించుకునే అమ్మాయి కాదు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నారక్క అంటే, నేను వెళ్ళాలి, నెల్లూరు బస్ స్టాండ్ దాకా వెళ్ళాలి అంటే, అక్క ఇట్లా వెళ్ళి దూరంగా వెళ్తే అక్కడ నీకు ఏదన్నా ఆటో కానీ బస్ కానీ దొరుకుతుంది, అక్కడ వెళ్తే నిన్ను నెల్లూరు బస్ స్టాండ్లో చేరుస్తుంది అని అన్నారు. మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం. అమ్మో, మా వెనకాల ఇంకొక ఆయన కూడా వస్తూ ఉన్నారు. వస్తూ ఉండేసరికి నిర్మానుష్యంగా ఉంది ప్రాంతం. అమ్మా,
జరగరాంది ఏదన్నా జరిగితేను మేమిద్దరమే ఉన్నాం అని అనుకునేసరికి అప్పుడు దాకా బ్రహ్మాండంగా మంచిగా వస్తున్నా ఆయన దృష్టి మారిపోయింది, బుద్ధి మారిపోయింది. అది ఒక రకంగా క్రూరంగా చూస్తూ మా మీదకి వస్తున్నాడు. దేవుడా ఇదేంది ఇంత భయంకరమైన పరిస్థితి, ఎట తప్పించుకోవాలా? ఏమైనా 4 ఇళ్ళు వాకిలు ఏదన్నా కనిపించినా కూడా బాగుండు, ఏదన్నా షాపులో గీపులో ఉంటే బాగుండు, ఎవరైనా మనుషులు ఉంటారు కదా అని అనుకునేసరికి వెంటనే అక్కడ కొంచెం దూరం 4 అడుగులు వేసేసరికి అక్కడక్కడ కొన్ని ఇళ్ళు, కొన్ని షెడ్లు కనిపిస్తున్నాయి. అమ్మ 4 ఇళ్ళు లేవో ఉన్నాయి, మనం గబగబా వెళ్ళిపోతే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అని ఆ ఇళ్ళ కాడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి కట్టించుకుంటూ ఉంది. నాకు లేట్ అయిపోతుంది అమ్మాయి, నేను వెళ్ళిపోతా అని చెప్పి కొంచెంసేపు అయ్యేసరికి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నడుచుకుంటూ వచ్చానమాట. వచ్చేసరికి రోడ్డు ఉంది, అక్కడ అమ్మాయి ఇందాక చెప్పింది కదా ఏదైనా బస్సు వస్తుంది, ఆటో వస్తుందని. అబ్బా వస్తుంది, ఏమైనా వచ్చేటట్టునే, నాకు అన్నీ అందుబాటులో దొరికేటట్టునే, వెళ్ళిపోతే బాగుండు అని వెళ్తూ ఉన్నా. ఒక బస్సు వస్తుంది. బస్సు వస్తుంది, నేను వెళ్ళేదాకా ఉంటుంది, వెళ్ళిపోద్దేమో అనుకునేసరికి అది ఆగల. 4 అడుగులు వేస్తే నేను వెళ్ళిపోతా, అది ఆగల, వెళ్ళిపోయింది బస్సు. 4 అడుగులు వేసరికి ఆ బస్సు వెళ్ళిపోయింది. అబ్బా వెళ్ళిపోయింది అనుకునేసరికి ఈ అమ్మాయి కూడా వచ్చి నాతో చేరి అక్క ఇటు పక్క నడుచుకుంటూ నేను ఈ దారిని వెళ్ళాలి, నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్తే కూడా ఏదో ఒకటి దొరుకుతుంది, నువ్వు నెల్లూరు బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు అని చెప్పింది. ఇప్పుడు తూర్పు వైపు నడిచి ఎటు వెళ్తున్నా, ఇటువైపు అంటే ఉత్తరం వైపు వెళ్తున్నా. ఉత్తరం వైపు దారి వచ్చింది, దారికి వెళ్తున్నా. ఎక్కడికి నా ప్రయాణం జరుగుతోంది? నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు జరుగుతోంది. పోతున్నా కొంచెం సేపు అయ్యేసరికి నాయన ఏందో నడుచుకుంటూ వెళ్తున్నా, ఈ దారి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో, ఏమైపోతానో ఏమో అనుకునేసరికి అప్పుడు దాకున్న బాగున్న దారి ఒక పల్లెటూరు ఊరులాగా అయిపోయింది. గుంటలు, మెట్టలు, నీళ్లు, బురద, గందరగోళంగా ఉంది. రోడ్డు అంతా పిచ్చిగా ఉంది ఒక పల్లెటూరులో. అంటే దారి తప్పిపోయా. ఇందాక అనుకున్నాను కదా ఏ దారిలోకి వెళ్ళిపోతానో, నేను ఎట్లా వెళ్ళిపోతానో అనేసరికి దారి తప్పిపోయి, అయ్యే బాబు ఏంది ఇదంతా ఇట్లా ఉంది భయంకరంగా, ఎవరైనా కనిపిస్తే దారన్నా అడిగితే బాగున్నే అనుకునేసరికి అక్కడ ఒక టీ అంగడి ఉంది. ఆడికి వెళ్ళి ఒక ఆయన అడిగాను, అయ్యా నేను నెల్లూరు బస్ స్టాండ్కి వెళ్ళాలి అంటే, అమ్మ నువ్వు అక్కడ నిలబడుకో, బస్సులు వస్తాయి, బస్సు ఎక్కి వెళ్ళొచ్చు అని అన్నాడు ఆయన. సరేననేసి నేను ఆడికొచ్చి నిలబడుకున్నా. వచ్చేసరికి ఒక బస్సు వస్తుంది. ఈ రోడ్డు ఇంత చెత్తగా ఉంది, ఈ బస్సు ఇక్కడ ఆగుతుందో ఆగదో అనుకునేసరికి అది ఆగకుండానే వెళ్ళిపోయింది. అయ్యో బాబు ఇంకెంతసేపు ఇట్లా ఉండేది, నడుచుకుంటూ అన్నా పోతే మంచి ఏదో ఒక రోడ్డు వస్తుంది అని నడుచుకుంటూ పోయి, ఏదైనా మంచి రోడ్డు, హైవే లాంటి రోడ్డు అయితే ఈ తిప్పలు తప్పేటు కదా, నడిచి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అనుకునేసరికి హైవే లాంటి రోడ్డు నీట్గా ఉంది. ఇక్కడ ఏదైనా కాలేజీ లాంటివి ఎన్ని ఉంటే కనుక ఇంకా బాగా అడుగడుక్కి ఆటోలు దొరుకుతాయి అనేసరికి ఒక పెద్ద కాలేజ్ ఉంది, అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. అబ్బా మళ్ళీ ప్లేస్కి వచ్చేసాం, కావాల్సినన్ని ఆటోలు, కావాల్సినన్ని టౌన్ బస్సులు మనకు దొరుకుతాయి, ఏదైనా ఎక్కి వెళ్ళొచ్చు మనము అని అనుకుంటూ ఉండేసరికి ఏదో ఒక బస్సు వస్తూ ఉంది. ఇప్పుడు అనుకున్నానా లేదా బస్సు వస్తుంది అని అనుకున్నా. అంత దూరంలో ఉండగా ఇది ఇంతకీ మన ఊరికి సంబంధించిందో కాదు, మన ఏరియాకు చెందిందో కాదు అనుకున్నా. దగ్గరకు వచ్చేసరికి ఇంతంత పెద్ద తాటికాయ అంత అక్షరాలతో వచ్చింది, తమిళ అక్షరాలతో. మన ఊరిది కాదు, తమిళనాడు బస్సు అనమాట. ఆరని ఇప్పుడే అనుకున్నా, అది అట్టే వచ్చింది అనుకునేసరికి అది వెళ్ళిపోయింది. ఏదైనా టౌన్ బస్సు లాంటిది వస్తే హ్యాపీగా ఒక ఎక్కి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నా. ఈ లోపల ఒక టౌన్ బస్సు వచ్చింది. వచ్చేసరికి అబ్బా వద్దు, నెల్లూరుకి టౌన్ బస్సు వచ్చేసింది అనేసి నా చేతిలో ఒక పర్సు ఉంది, గబగబా ఆ టౌన్ బస్సు ఎక్కాలన్నమాట. వెళ్ళేసరికి స్టెప్స్ చాలా హైట్గా ఉన్నాయి. ఎక్కడం కష్టమయ్యి అతి కష్టం మీద పర్సు ఒక ఆయనకి ఇచ్చి ఎక్కానమాట. ఎక్కి అమ్మ ఇంత కష్టపడి ఎక్కాను ఈ బస్సుని, ఈడు తీరా ఆర్టీసీ బస్ స్టాండ్కి పోదన్నాడో నేను చచ్చినానే అనుకుంటూ ఉన్నా. ఇది ఆర్టీసీకి వెళ్ళదండి అన్నాడు కండక్టర్. చచ్చింది గొర్రె, చచ్చినట్టు మళ్ళీ దిగిన ఆ బస్సు దిగేసరికి దిగి కొంచెం దూరం వెళ్ళేసరికి ఏమైంది, నా పర్స్ పట్టుకోమని ఇచ్చాను కదా, దానిలో డబ్బులు ఉన్నాయి, ఫోన్ ఉంది, పర్సు పోయింది. దేవుడా ఇప్పుడేం చెయ్యాలి నేను? డబ్బులు లేవు, పర్సు లేదు, సెల్ ఫోన్ కూడా లేదు, ఏమీ లేదు, అన్నీ పోయినాయి. నేను ఊరికి ఎట్టెళ్ళాలి ఇప్పుడు? ఎట్టెళ్ళాలి ఊరికి? నాకేం అర్థం కాకపోయేసరికి ఒక్క క్షణం కామ్ అయిపోయి ఎలాగిప్పుడు నేను ఎలా వెళ్ళాలి, నేను డబ్బులు లేవే అని అనుకుంటూ ఉన్నా. అప్పుడు అనిపించింది ఎలాగో నాకు తెలీదు, ఎలాగైనా నేను గూడూరుకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అనుకుంటున్నా ఏంది, ఎలాగో నాకు తెలీదు, ఎలాగైనా నేను గూడూరుకి వెళ్ళాలి. ఇప్పుడు దాకా నా జర్నీ అంతా ఎక్కడికి జరిగింది? నెల్లూరు బస్ స్టాండ్కి వచ్చి నెల్లూరు బస్ స్టాండ్లో గూడూరుకి బస్సు ఎక్కి గూడూరుకి రావాలి. జర్నీ మొత్తం నెల్లూరు బస్ స్టాండ్కి రావడం కోసం జరిగింది జర్నీ అంతా.
ఇప్పుడేమనుకుంటున్నాను, ఎలాగో నాకు తెలీదు, ఎలాగైనా నేను గూడూరుకి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉన్నాను. చీకటి పడిపోయింది, 6 అయిపోయింది, చీకటి పడిపోతుంది, ఎట్టెళ్ళాలి అని. అప్పుడు నా కాళ్ళకి ఏదో తగిలింది. అలా వంగి చూసేసరికి నా ఎదురుగా ఒక స్తంభం ఉంది. ఆ స్తంభం కాడ ఒక ఆయన కూర్చొని ఉన్నారు, తెల్ల బట్టలు వేసుకొని. ఆయనకి ఎదురుగానే ఉంది. ఏదో తగిలినట్టు తగిలి కిందకి వంగి ఎత్తుకున్నాను. ఇటు తిరిగి చూసేసరికి అది ఒక సెల్ ఫోన్. అట్లా చూశాను, అరే ఎవరో కూర్చొని ఉన్నారు, ఆయన ఎదురుగానే ఉంది ఇది, కానీ ఆయన తీసుకోలేదు. ఏదో తెలీదు, మొత్తానికి నాకు దొరికింది. అబ్బా, ఫోన్ దొరికింది. ఒక్క ఫోను, నేను ఈ పలానా దగ్గర ఉన్నానని చెప్తే చాలు, మా అన్నోళ్ళైనా మా వారైనా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు, గూడూరుకి వెళ్ళిపోతాను హ్యాపీగా అని అనుకున్నాను. కళ అయిపోయింది. లోపలిది ఇంకా అక్కడి నుంచి లోపలిది చెప్తుంది, ఇది పిచ్చి కళ కాదు, దీనిలో నువ్వు అడిగిన సమాధానం ఉంది అని చెప్తోంది. ఎందుకు వచ్చింది ఇది నాకు కళ? నేను అక్కడ ఉండడం ఏంది, కోచింగ్ సెంటర్కి వెళ్ళడం ఏంది, ఇదంతా ఏంది? తర్వాత అనలైజ్ చేసుకున్నా. నేను ఏమని అడిగాను, సంకల్ప స్వేచ్ఛ అంటే ఏంటి, దివ్య సంకల్పంలో ఉండడం అంటే ఏంటి అని కదా నేను అడిగాను. సో దీనికి సమాధానం ఉంది దీనిలో అని లోపలిది చెప్తోంది. నువ్వు ఏది అనుకుంటే అది అయిపోవడమే సంకల్ప స్వేచ్ఛ, అవునా? నేను ప్రయాణం మొదలు ఇటు పోతే కూడా వస్తుంది అనుకున్నప్పటి నుంచి ఎవరైనా తోడొస్తే బాగుండు. ఆ అమ్మాయి డిష్ బిల్లు కట్టించుకునే అమ్మాయి వచ్చింది. ఇంకా ఎవరో 2-3 వ్యక్తులు ఉన్నారు. అమ్మో ప్రమాదం జరుగుతుందేమో అనుకోగానే నా చుట్టూ ఉన్న వాళ్ళే మారిపోయి ప్రమాదకారులుగా మారారు. ఇంకా చుట్టూ ఏదైనా 4 ఇళ్ళు ఉంటే బాగుండు అనుకోగానే ఇళ్ళు వచ్చాయి. బస్సు అల్లంత దూరంలో ఉండగానే ఇది వెళ్ళిపోతుందేమో అనుకోగానే వెళ్ళిపోయింది. నేను దారి తప్పిపోతానేమో అనుకోగానే దారి తప్పిపోయాను. బస్సు వస్తుంది, ఆగుతుందో లేదో అనుకోగానే అది ఆగలేదు. ఇది వస్తుంది, ఇది మన ఊరికి సంబంధించిందో కాదో అనుకోగానే తాటికాయంత తమిళ అక్షరాలతో వచ్చింది. అలాగే ఆర్టీసీ బస్సు వస్తే బాగుండు అనుకోగానే ఆర్టీసీ బస్సు వచ్చింది. ఎక్కాక కూడా ఇది పోతుందో పోదో అనుకోగానే ఇది పోదని చెప్పి దిగేయడం జరిగింది. ఇవన్నీ ఏంటి? సంకల్ప స్వేచ్ఛ. ఏది అనుకుంటే అది అయిపోవడము. నువ్వు ఏది అనుకుంటే అది అయిపోతుంది. ఆ అనుకోవడము అనడంలోనే ఉంది. నువ్వు ఏమి అనుకుంటావో అనే దాని మీదే ఆధారపడింది. అలా ఏమి అనుకుంటావు? నీ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్లో ఉంటావు. పాజిటివ్గానే నీ ఆలోచన విధానం ఉంటుంది. నీ శక్తి స్థాయి తక్కువగా ఉన్నప్పుడు నీకు నెగటివ్ ఆలోచనలు ఉధృతంగా వస్తూ ఉంటాయి. ప్రతి క్షణం అనుక్షణం నా ఆటంకాలతోనే నేను ఆలోచించుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఫైనల్గా అప్పటి వరకు నా దగ్గర పర్సు ఉంది, ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నా ప్రయాణం అంతా దేని మీద జరిగింది? సంకల్ప స్వేచ్ఛ ఉన్నప్పుడు లక్ష్యం ఒకటైనా కూడా మన ప్రయాణం అంతా ఇంకో దగ్గరికి సాగేదానికి అవకాశం ఉంది. ఒక సంకల్పం ఇంకొక ఏ ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుందో మనకు తెలియదు, ఏ సంకల్పానికి నాంది వేస్తుందో తెలియదు. ఇప్పుడు నేను గూడూరుకి రావాల్సి ఉంటే నా ప్రయాణం అంతా ఎక్కడ నెల్లూరు బస్టాండ్ వైపుకు సాగింది, అవునా? కానీ ఎలాగో నాకు తెలియదు నేను గూడూరుకి వెళ్ళాలి అని నా మీద నాకు తెలియదు. దేనికి వదిలేనప్పుడు? ఈ ప్రకృతికి, ఈ విశ్వానికి, ఈ దివ్యత్వానికి వదిలేశాను. వదిలేసినప్పుడు అప్పుడు సరైన పరిష్కారం అనేది నాకు లభించింది. ఈ టైంలో నీకు ఫోన్ ఉంటే ఆ ఫోన్ దొరికింది, సమాధానం దొరికింది. ఒక ఫోన్ దొరకగానే ఏం చెప్పాను? మా ఇంటికి ఒక్క ఫోన్ చేస్తే మా అన్నోళ్ళైనా మా వారైనా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు. అది దివ్య సంకల్పం. ఏది కావాలో అది ప్రకృతే మనకు ఇస్తుంది. దివ్య సంకల్పానికి వదిలివేయడం. దివ్యత్వము అంటే సంకల్ప స్వేచ్ఛ కలిగి ఉన్నామని తెలుసుకోవడం, ఆ సంకల్ప స్వేచ్ఛని సరిగ్గా వినియోగించడంలోనే ఉంది అంతా. ఏదనుకుంటే అది జరిగిపోద్ది. నిజం, ఈ విశ్వం మన సంకల్పాల రూపంలోనే జరుగుతోంది. మహాత్ములు, యోగులు, జ్ఞానులు అందరూ అనేక సంవత్సరాలు తపస్సు చేసి, సాధన చేసి తెలుసుకున్న అద్భుతమైన విషయం ఏంటంటే ఈ సృష్టి ఆలోచనల ద్వారా నడపబడుతూ ఉన్నది అని. ఇప్పుడు ఆ ఆలోచన సక్రమంగా రావడం అనేది మన శక్తి స్థాయి పైన ఆధారపడి ఉంటుంది. ఆ శక్తిని పెంచుకునే ఏకైక మార్గం ఏది అంటే ఆధ్యాత్మిక సాధనలో ధ్యానము. ధ్యానము అంటే శ్వాస రూపంలో ఉండే ఆ పరమాత్మని, ధ్యాసవైన నువ్వు ఆ పరమాత్మ మీద ధ్యాస పెట్టి నిరంతరం గమనిస్తూ ఉండడం. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అనంతమైన విశ్వశక్తి మన శరీరంలో నుండి మన శక్తి స్థాయి విపరీతంగా పెరుగుతుంది. నీ నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది, నీ ఆలోచన శక్తి పెరుగుతుంది. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకునే నిర్ణయాత్మక శక్తి మనకు వస్తుంది. అప్పుడు మనం నిత్యము దివ్య సంకల్పంలో ఉంటాము.
ఫస్ట్ సంకల్ప స్వేచ్ఛ కలిగి ఉన్నామని తెలుసుకుంటాము, తర్వాత దివ్య సంకల్పంలో ఉండడం నేర్చుకుంటాము. సరేనా? పోతే అరా మనకు ఏం తెలుస్తుంది? మనము ఒక పుస్తకాన్ని చదువుతున్నా కూడా ఆ పుస్తకంలో మనకి ఏదైనా అర్థం కాకపోయినా ఆ పుస్తకాన్ని రాసిన మాస్టర్ని, మహాత్మునిని నువ్వు ఆ సమాధానాన్ని అడిగినా, నీ సందేహాన్ని అడిగినా వాళ్ళు మన సందేహాన్ని నివృత్తి చేస్తారు, సహకరిస్తారు. సో విశ్వంలో ఇంతమంది మనకు మన ఆత్మోన్నతికి, మన ఎదుగుదలకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం ఎదగడమే ముఖ్యము. ముందు మనం సిద్ధం కావాలి ఆత్మోన్నతికి. కాబట్టి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే పిరమిడ్ గూడూరు యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం.